మన దగ్గర అట్లా కాదు. నేను మార్కెట్ నుంచి ఎవరితో అన్నది పోటీ గీటీ ఉండదు. మనది ఒకటే, మనది 100% జెన్యూన్. మనం కేరళ నుంచి తీసుకొస్తున్నాము. మనకు ఒక రేట్ కు పడుతుంది. మనం రీజనబుల్ గా 7/4 అనేది 28. హాయ్ ఫ్రెండ్స్, మనము ఎక్సర్ డైరీలో పటాన్ చెరువులో ఉన్నాము. చాలా మందికి మిస్గైడ్ చేస్తున్న రైతులకు ఏంటంటే ఫోమ్ మ్యాట్ కి రబ్బర్ మ్యాట్ కి ఆపోజిట్ చెప్తున్నారు. ఏంటంటే ఫోమ్ మ్యాట్ అనేది వాటర్ అనేది పీల్చుకోదు అంటున్నారు. అదే రబ్బర్ అనేది వాటర్ పీల్చుకుంటుందని మిస్గైడ్ చేస్తున్నారు. ఆ విధంగానే మన ఒక వీడియో ప్రమోషన్ కోసం కూడా రావడం జరిగింది సర్వర్ బై దగ్గర. మెయిన్ గా నేను ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉన్నా కాబట్టి రబ్బర్ అనేది ఎప్పుడు వాటర్ అనేది కన్జ్యూమ్ చేయదు, అది ఎప్పుడు అపోజ్ చేస్తుంది వాటర్ కి. అదే ఫోమ్ అనేది వాటర్ ని కన్జ్యూమ్ చేస్తుంది. కావాలంటే మీరు 2 మ్యాట్లు ఎవరైనా రైతులు తెప్పించుకొని చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఎవరైనా రైతులకు ఇట్లా మిస్గైడ్ చేయొద్దు, ఏదుంది క్లియర్ గా చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే అస్సలాము అలైకుం, ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడదాము. సర్వర్ బై మెయిన్ గా వచ్చేసి మీ దగ్గర ఎన్ని రకాల మ్యాట్లు ఉన్నాయి, ఇక్కడ అడ్రస్ ఏది వస్తుంది, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాము. అన్న ఇప్పుడు వచ్చేసి మనకు మీరు ఒక చిన్న మాట చెప్పారు, అది కరెక్టే. ఫోమ్ మ్యాట్ రబ్బర్ మ్యాట్ అన్నారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. మనకి పారాగన్ చెప్పులు ఉన్నది. పారాగన్ చెప్పుల్లో 2 రకాలు ఉన్నది. 2 రకాలు, ఒకటి ఏముంది, ఒకటి రబ్బర్ ఉంది, ఒకటి ఫోమ్ ఉంది. ఎక్కువ కాలం ఏది వస్తుంది, రబ్బర్ వస్తుంది. వాటర్ ఏది పీల్చుకుంటది, అది ఫోమ్ ది పీల్చుకుంటది. అంటే సేమ్ ఇది కూడా న్యాచురల్ రబ్బర్, కెల్లా రబ్బర్, ఇవి మొత్తం వచ్చేది మెటీరియల్ కూడా అక్కడ నుంచి. అయితే మనకు చిన్న ఎగ్జాంపుల్ లో మనం అర్థం చేసుకోవచ్చు. లైఫ్ ఎక్కువ వస్తుంది, వార్తలు పీల్చుకోదు, ఏం అవ్వదు. ఆ ఉన్న డౌట్ అనేది మైండ్ లోకి వెళ్ళిపోవాలి. ఇంకొకటి రబ్బర్ మ్యాట్ అనేది ప్రతి సీజన్ కి పనిచేస్తుంది. వర్షాకాలం ఉన్న ఎంత వాటర్ పడినా ఏం చేసినా బయట వెళ్ళిపోతుంది, గాలికి ఆరిపోతుంది, స్లిప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, ఫుల్ గ్రిప్ ఉంటది. పెట్టిన దగ్గర కూడా అట్లనే ఉంటది. సో ఇప్పుడు మనకు ఇది చలికాలం ఉందనుకోండి, నార్మల్ టెంపరేచర్ చలికాలంలో కూడా మనుషులు ఏం చేస్తారు, చల్లగా ఉంటే ఫస్ట్ చల్లగా ఉంటే చెప్పులు వేసుకొని నడుస్తారు. అలానే గేదెల ఆవులకి ఇది వెచ్చదనం ఉంటది. ఇప్పుడు ఎండాకాలంలో ఏం చేస్తారు, చాలా హీట్ ఉండడం వల్ల చెప్పులు వేస్తారు. బస్ ఎండాకాలంలో ఇది వేసేసి మంచిగా మనకు కావాల్సినప్పుడు నీళ్ళు కొట్టుకుంటే ప్రతి సీజన్ కి మంచిది. రబ్బర్ మ్యాట్ అనేది 100% యూస్ఫుల్. 100% నో ఛాన్స్. ఛాలెంజ్ నో ఛాన్స్. వాటర్ పీల్చుకోదు, ఏముండదు, లైఫ్ ఉండదు, మొత్తం తెప్పించుకో. చిన్న ఎగ్జాంపుల్ అన్న, మనకున్న చిన్న ఆలోచనతో రబ్బర్ మ్యాట్, ఫోమ్ మ్యాట్. ఫోమ్ మ్యాట్ రబ్బర్ అనేది రబ్బర్, ఫోమ్ మ్యాట్ అనేది ఈవా మెటీరియల్ తో చేస్తారు, అది రబ్బర్ కాదు. క్లియర్ గా చెప్తున్నారు, చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. రైతులు ఎవరికైనా కావాలంటే మన దగ్గర వచ్చి చూసి తీసుకెళ్ళండి, కావాలంటే శాంపుల్ పంపించేస్తాం. రైతులకు మిస్గైడ్ చేస్తున్నారు యూట్యూబ్ లలో, ఇన్స్టాగ్రామ్ లలో. ఆ విధంగా ఉండదు. ఏదన్నా జెన్యున్ గా చెప్పాలి, ఏదో ఒకటి ప్రమోట్ చేయకుండా అని మీరు ఎక్కడైనా తీసుకోండి. కానీ రైతులకైతే రబ్బర్ యూజ్ చేయండి. ఫోమ్ కన్నా కంపేర్ చేసుకుంటే ఫోమ్ తొందరగా అరిగిపోతుంది. రబ్బర్ అనేది మీకు ఒక 5 to 6 years వస్తుంది. ఇంకొకటి వాటర్ విషయం వచ్చేసి మెయిన్ గా వాటర్ విషయం ఈయన గత 3 నుంచి 5 సంవత్సరాలుగా చేస్తున్న ఇదే ఫీల్డ్ ఉన్నారు. క్లియర్ గా మీ దగ్గర చూపిస్తాను. కావాలంటే మీరు ఒక 2 నిమిషం ఇప్పుడే నీళ్ళు కొట్టి చూపిస్తాను. మనం నిలబడి నా దగ్గర నీళ్ళు ఉంది, ఏమైనా పీల్చుకుంటుందా? అవును, లేదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా సర్వర్ బై ఎవరైనా తీసుకుని దీని మీద ఎవరైనా అవగాహన రావాలంటే ఒక 2 మ్యాట్లు శాంపుల్ కూడా పంపిస్తారు, మీరు తీసుకోవచ్చు. తీసుకొని 2 మ్యాట్లు కొనుక్కొని 2 మ్యాట్లు మీరు చూడండి, వాటర్ లో పెట్టండి, ఏ మ్యాట్ పీల్చుకుంటుంది ఏది లేదంటే మీకు క్లియర్ గా అర్థమైంది. మ్యాట్ కూడా మనం పంపుతాం, 2 ఎన్ని కావాలంటే పంపుతాం, ఏం డౌట్ లేదు. మన 24 hours ఓపెన్ ఉంది, ఎప్పుడైనా రావచ్చు, చూసుకొని తీసుకెళ్ళొచ్చు. రేట్ల విషయం తెలుసుకుందాం. సర్వర్ బై మీ దగ్గర ఉన్న రేట్లకు, మార్కెట్ లో ఉన్న రేట్లకు, మీ దగ్గర ఉన్న మ్యాట్ కి బయట ఉన్న మ్యాట్ కి డిఫరెన్స్ ఏంది క్లియర్ గా చెప్పండి అన్న. ఇప్పుడు మార్కెట్ లో అనేది నేను ఎవరితో నాకు కాంపిటీషన్ లేదు. కంపారిజన్ అంటే ఇప్పుడు నేను 100% జెన్యూన్ గా కేరళ నుంచి తీసుకొస్తున్నా. ప్యూర్ న్యాచురల్ రబ్బర్ అనేది ఉంటది. మనం కంపెనీకి వెళ్ళి మొత్తం టెస్టింగ్ చేసి మొత్తం ఏముంది చూసుకొని ఉన్న కంపెనీలకు వెళ్ళి లెక్క చేసిస్తున్నాం. నేను ఇక్కడ వచ్చిన తర్వాత
మనం 200 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటే మనం ఉన్న విషయమే. మొత్తం లెక్కలు వేసుకొని మనం 2800 కి ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేట్ కూడా పెరిగినా కూడా మనం ఏం రైతులకు పెంచలేము. 2800 కే ఇవ్వడం జరుగుతుంది. న్యాచురల్ రబ్బర్ నా క్వాలిటీ నాది. నేను స్టార్టింగ్ నుంచి మొత్తం తిరిగి చూసి టెస్టింగ్ చేసి ఒక కంపెనీ పట్టుకొని దాంతో నేను నడుస్తున్నా, అదే తీసుకుంటాను. నాకు వేరే దగ్గర ఇంకా తక్కువకి ఇస్తా అంటున్నారు, తక్కువకి దొరుకుతుంది కంపెనీస్ లో, కానీ నేను ఎక్కడ వెళ్తలేను. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఎన్ని గణం ఇప్పుడు దాకా నేను ట్రాన్స్పోర్ట్ లో నేను నవతాల ఎక్కడ వేసినా కూడా నాకు ఒక్క కంప్లైంట్ అనేది లేదు. వెయిట్ కూడా అవును, నాకు రిపీటెడ్ కస్టమర్ ఉన్నారు. తీసుకుంటున్న వాళ్ళు నాకు 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ గా మన దగ్గర తీసుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం మీ దగ్గర రావడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది. అవును, మన రైతు మిత్రులకు అందరికి అవసరాలు ఉంటాయి. రబ్బర్ మ్యాట్ అనేది అందరికి తెలుసు, ఇది కొత్త విషయం అనేది కాదు. ఇంకొకటి చిన్న సర్వర్ బై రేట్లు చెప్పండి క్లియర్ గా. మనకు 7/4 అనేది 2843 to 45 kgs ఉంటది. ఓకే, 2800 కి 7/4 43 to 45 kgs. ఇంకొకటి వచ్చేసి 6.5/4 6.5 అనేది 2000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కేజీ వచ్చేసి మనకు 32 to 35 kgs మధ్యలో ఉంటది. చూడొచ్చు ఫ్రెండ్స్, రెండు రకాల మ్యాట్లు ఉంటాయి. ఓన్లీ రెండు రకాల మీదనే వర్క్ చేస్తారు. ఓన్లీ అది రకాలంటే సైజులు అంతే. రబ్బర్ సేమ్ ఉంటది, ఇంకా వెయిట్ కొంచెం అక్కడిక్కడ ఉంటది. అంటే ఇది తక్కువ వెయిట్ ఉంటది, అది ఎక్కువ వెయిట్ ఉంటది. క్వాలిటీ అనేది సేమ్ రబ్బర్, సేమ్ క్వాలిటీ, డై సేమ్ ఉంటది. ఇంకా మీరు ఇంటర్లాకింగ్ సిస్టమ్ మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఎక్కువ మీకు 40 feet ఉంది అనుకోండి, 10 మ్యాట్లు వేసుకోవాలి, మంచిగా స్పష్టంగా ఒకటే లైన్ లో వచ్చేస్తుంది. ఓకే, ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. మ్యాట్లు కూడా చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడు వీళ్ళకి గోడౌన్, యాక్చువల్ గా ఇదేది షాప్ లెక్క ఉంది, జస్ట్ చూపెట్టడానికి వీడియో కోసం గోడౌన్ ఉంది. అక్కడ 1000 దాకా వీళ్ళ దగ్గర మ్యాట్లు ఉంటాయి. కావాలన్నా సైజ్, థిక్నెస్ అవన్నీ చూసుకొని మీరు శాంపుల్ గా ఒక 2 తెప్పించుకున్న తర్వాత మీరు ఆర్డర్ చేయొచ్చు. క్వాలిటీ విధంగా రేట్లు కూడా ఏదైనా బల్క్ లో ఎవరన్నా ఒక 100-200 తీసుకుంటే ఇంకా తగ్గిస్తారా? తగ్గిస్తాం సార్. మనకు లెక్క ప్రకారం చూసి ఎక్కువ తగ్గియలేము. ఒక లెక్క, ఎందుకంటే మనము తెస్తుంది కేరళ నుంచి, మనకు ట్రాన్స్పోర్టేషన్ హెవీగా పడుతుంది. మనకు మెటీరియల్ కొనడంలో కూడా అక్కడ మ్యాట్ కొనడంలో ఎక్కువ ఉంది. మనం ఎంతో అంటే దాంట్లో కూడా ఎక్కువ తక్కువ చేయలేము. ఎవరికి కావాలంటే మనం సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి వేద్దాం. మనకు రూపాయి రాకున్నా కూడా వాళ్ళకి మనకు హోల్సేల్ లో సప్లై ఇస్తాం. వాళ్ళు అమ్ముకొని మన ఒక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఆవు కింద, ప్రతి గేదె కింద మ్యాట్ ఉండాలి. దీని గురించి అయితే చాలా మందికి తెలుసు, ఆవుల గేదెల గురించి మ్యాట్లు ఎందుకు చేయాలి అనేది. తెలియని వాళ్ళకి కూడా ఒకటి చిన్న 2 విషయాలలో చెప్తున్నాను. మీరు మ్యాట్ యూజ్ చేస్తే 100%లో 20% మెడిసిన్ తగ్గించుకోవచ్చు మీ ఫామ్ లో. ఇప్పుడు ఏదైనా రోగాలు వస్తున్నాయి, గిట్టల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. మెయిన్ అడ్డర్ ప్రాబ్లం, రొమ్ముల ప్రాబ్లం అనేది మీకు మన రాష్ట్రమే కాదు, మొత్తం ఇండియాలో అందరూ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నా కూడా ఈ గట్కలు, మోకాలు మన దగ్గర ఇట్లా కూర్చోవడం లేవడంలో మనకి హెవీ సైజ్ కూడా అదే. ఇంకొకటి ఏంటంటే మ్యాట్ అనేది 100% లాభమే, కానీ దాంతో 1% కూడా నష్టం అనేది లేదు. ఇది మనం ఇప్పుడు దాకా మనం ఆవుల గేదెల నుంచి అన్ని తీసుకుంది, కానీ వాటికి మనం రిటర్న్ ఏమి ఇవ్వలేము. వాళ్ళకి ఇవ్వాల్సింది రిటర్న్ గిఫ్ట్ బస్. ఇది కంఫర్టబుల్ ఉంటది, మంచిగా ఉంటది, అన్ని పెరుగుతుంది. ఇది ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి, ఇది అమ్ముకొని కోట్లు సంపాదించాలనేది కాదు. మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్ చేయాలి, అందరికి లభించాలని మనం చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ మాట్లాడండి. ఎవరికైనా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తక్కువ రేట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. మనకు హోల్సేల్ లో ఎక్కడైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మనం కాంటాక్ట్ అయ్యండి, మనం అక్కడ మాల్ పంపించిస్తాం. ఎంత ఫ్రాంచైజ్ టైప్ ఆల్రెడీ మనకు 7 ఉన్నాయి. అవును, ఆంధ్రాలో మనకు 3 ఉన్నాయి. మనకు ఆంధ్రాలో ఫస్ట్ వచ్చేసి మనకు విజయవాడ దగ్గర ఉంది అన్న, అనంతపూర్ మన శ్రీకాకుళం కి దగ్గరలో కూడా ఉన్నది. మనకు రెగ్యులర్ గా బండ్లు అయితే అంత వచ్చాయి. మనకు తెలంగాణలో అంటే మన బండి ఉంటే ఎక్కడంటే అక్కడ ఆల్రెడీ సిద్దిపేట లో కూడా నడుస్తుంది. మనకు మొత్తం వచ్చేసి ఆదిలాబాద్ దగ్గర అక్కడ ఒకటి ఉంది. ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు ఒక 10 to 15 మెంబర్స్ దగ్గర మెంబర్స్ కి వీళ్ళు సప్లై చేస్తున్నారు. అంటే హోల్సేల్ గా వాళ్ళు రైతులకు ఇస్తున్నారు. పటాన్చెరు సరౌండింగ్ లో, రేడియస్ లో మీకు 70 kilometers సరౌండింగ్ లో వీళ్ళ వెహికల్స్ డీజిల్ డబ్బులు, ఓన్లీ డీజిల్ డబ్బులు ఇవ్వాలి. ఇది ఒక మంచి ఆఫర్. 10 kilometers ఫ్రీ. ఓకే, 10 kilometers లో జస్ట్ డబ్బులు ఇచ్చాలి, వెళ్తది. ట్రాన్స్పోర్ట్ డబ్బులు లేవు. లేదు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎవరికైనా మనం ఆంధ్రాకు నవతాకి చేసినా కూడా వాళ్ళు జస్ట్ వాళ్ళకు వచ్చే పైసలే కట్టుకోవాలి. సర్వీస్ గిర్వీస్ ఇక్కడ ఏం ఉండదు. ఇక్కడ మీరు లేబర్ చార్జెస్ ఏం లేదు. ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. గత 4 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ ఉన్నారు. డైరీలో అయితే మీకు 10-15 సంవత్సరాల నుంచి డైరీ ఫీల్డ్ ఉన్నారు.
అందరికీ తెలుసు పరిచయం లేని వ్యక్తి. ఆ విధంగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ కి. ఇంకా పనిముట్లు కూడా దొరుకుతాయి, పారలు, డబ్బాలు ఏం కావాలన్నా దొరుకుతాయి. ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నా జావేద్ గారు, ఎవరైనా మ్యాట్లు తీసుకోకున్నా వదిలేయండి. ఎవరికైనా మనకు గేదెలకి ఆవులకి ఏదైనా ఇష్యూ అవుతుందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, పాలు ఎట్లా పెంచాలి, ఏదైనా డైరీ ఫామ్ కు కొత్తగా వేస్తున్నారా, ఏం చేసినా కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఫామ్ లో అయితే ఎప్పుడు 24 hours మనం, ఎందుకంటే అలానే మనం ఇంతకు కూడా మనం క్లాసులు నడిపినాం, మనం క్లాసులు చెప్పినాం చేసినాం. ఎవరైనా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, రండి మీ టైం తీసుకొని రండి కూర్చొని మొత్తం చూసి చేసి ఏది ఎట్లా చేయాలి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా చూడండి, లేబర్ ఉంటారు, మొత్తం చేసుకొని వెళ్ళొచ్చు. అంటే మ్యాట్లు ఒకటే అని కాదు, ఇది పక్కన బిజినెస్. ఎవరికైనా చిన్న హెల్ప్ కావాలి, ఎందుకంటే నేను డైరీ ఫామ్ వేసేటప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు, నేను వెళ్ళి అక్కడ చూడడానికి ఛాన్స్ లేకుండే. మన దగ్గర రండి, చూడండి, ఉండాలంటే కూడా ఉండండి, చేసుకొని మొత్తం వెళ్ళండి. థ్యాంక్ యూ.